ఇవాళ మనం పిక్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం అశోక్ గారి పిక్ ఫామ్ కి అయితే వచ్చేసాం. పిక్ ఫామ్ లో ఎన్ని పిక్స్ ని మెయింటైన్ చేయాలి, ఫీడ్ ఏంటి, వాటి మెడికేషన్ ఏంటి అనే డీటెయిల్ గా మనం ఈ రోజు వీడియోలో కవర్ చేయబోతాం. హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ గార్డెనర్. సో ఫస్ట్ ఎవరైనా స్టార్ట్ చేయాలంటే షెడ్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? అంటే బేసిక్ ల్యాండ్ ఎంత రిక్వైర్ అవుతుంది, షెడ్ ఎలా ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? షెడ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి అంటే ఇప్పుడు ఇది అడ్డం వచ్చేసేమో 21. 21. ఓకే, నిలువు వచ్చేసి 75 ఉంటుంది. ఓకే, దీన్ని ఆఫ్ చేసుకున్నాం అంటే ఇన్ ద సెన్స్ ఇది 8, పొడిగేమో 8, అడ్డం వచ్చి 6. ఒక బాక్స్ లో అంటే ఒక్కొక్క దానికి ఒక విధంగా ఉంటది. ఇప్పుడు ఇది నా అంటే డెలివరీ అయిన తర్వాత ఉండటానికి, తర్వాత మామూలుగా ఇట్లా ఓపెన్ గా 10x10 ఉంచుకోవచ్చు. అంటే ఎక్కువ యానిమల్స్ ఉండకూడదు, ఒకటే గదిలో ఎక్కువ యానిమల్స్ ఉండకూడదు. 5 అంటే పర్టికులర్ గా ఉండాలని రూల్ ఏం లేదు, కానీ మెయింటైన్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. ఓకే, ఎక్కువ ఉంటే ఏమైందంటే వాషింగ్ కి లేదంటే ఫీడ్ వేసుకోవడానికి ఇబ్బంది. ఓకే, అది ఒక్కసారిగా తింటాను కానీ లేదంటే తాగడానికి కానీ దేని దానికి సపరేట్ గా అక్కడక్కడ 2 ఫీడర్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక ఫీడర్, ఇక్కడ ఒక డ్రింక్, ఈ 2 డ్రింకర్స్ ఉంటాయి. ఓకే, దేని దానికి ఎక్కువ యానిమల్స్ ఉండకూడదు అనమాట. ఓకే, ఇట్లా 10x10 ఇట్లా పెట్టుకోవచ్చు, ఎటు చూసుకొని 10 పెట్టుకోవచ్చు. దీని బట్టికి 8 ప్లస్ ఇది 6. ఇది చిన్న బేబీస్ కి వాటి కోసమా? ఇది ఏదైతే బేబీస్ ఉంటాయో, పిగ్లెట్స్ ఉంటాయో, ఇవి దీని లోకి వస్తాయి అన్నట్టు. ఆటోమేటిక్ వచ్చి లోన ఇక్కడ పనుకుంటాయి. ఒకవేళ బాగా చలిగా ఉందంటే అప్పుడు ఏమైతే టెంపరేచర్ బాగుందంటే ఒకవేళ ఇక్కడ లైట్ పెట్టేస్తాను, ఇక్కడే పనుకుంటాయి. దాని ఇమ్యూనిటీ మళ్ళీ పెంచుకోవడం. సో ఇందాక లైట్ చూసాం కదా, ఆ లైట్ ఎందుకంటే వార్మ్ కోసం, వార్మ్నెస్ పెంచడం కోసం. ఇంకోటి గమనించింది ఏంటంటే సార్, ఇక పైప్స్ ఉన్నాయి, వాటర్ పైప్స్ కాకుండా కింద హారిజాంటల్ గా రెడ్ పైప్స్ ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు ఇది యానిమల్ ఇక్కడ పనుకుందా. ఓకే, ఇది సపోజ్ దానికి గోడ కానుకొని పనుకుంది అనుకోండి, ఇవి ఒకవేళ అటు ఇటు తిరగడానికి వచ్చినప్పుడు దాని కింద పడిపోతాయి. ఓకే, మదర్ కింద పడిపోయి ఆటోమేటిక్ గా ఏంటంటే అది లేచే లోపే చచ్చిపోయింది. ఓకే, దీని సేఫ్టీ పర్పస్ కూడా, పిగ్లెట్స్ కి సేఫ్టీ కొరకు నేను ఈ రాడ్లు ఎల్డింగ్ చేయడం. ఓకే, అయితే పేరెంట్ బేబీస్ ఉన్న చోట ఈ పైప్స్ అనేవి ఉంటాయి. సో సహజంగా బేబీస్ లాస్ అవడానికి ఈ మోర్టాలిటీ అని చచ్చిపోకుండా ఉండడానికి కొరకే. ఓకే, అన్ని టైంలో మనం చూడటం లేవు కదా, అన్ని టైం 24 మనం ఉండలేము కదా, అందువల్ల. సో ప్రతి దానికి చాంబర్స్ కి మనం వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చేసారు. ఆటోమేటిక్ గా వాటర్ డ్రింకింగ్ అవే తాగుతూ ఉంటాయి. పిగ్లెట్స్ కానీ ఈవెన్ పెద్ద అడల్ట్ అయినా కానీ, మదర్ కి వచ్చేసేమో పై లైన్, కింద లైన్ వచ్చేమో పిగ్లెట్స్ కి. ఓకే, వాటి హైట్ తగ్గట్టు కిందకి పైకి ఉన్నాయి. ఓకే, నైస్. అండ్ ఈ ఏరియాకి ఎంత కాస్ట్ పడుతుంది సార్? అంటే బేసిక్ గా స్టార్ట్ చేయాలి లాస్ కాకుండా అంటే ఎంత పెట్టుకోవచ్చు? మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ బాగుండాలి. మేనేజ్మెంట్ ఓకే, ఇది ఏంటంటే నేను అంతకుముందు మా కోళ్ల ఫారం కాబట్టి దీన్ని నేను మాడిఫై చేసుకోగలను. ఓకే, ఇది కోళ్ల ఫార్మ్, అంతకుముందు కోళ్ల ఫారం, దీని తర్వాత నేను ఓన్ తర్వాత మాడిఫై చేసుకున్నాను. ఓకే, కొద్ది తక్కువ ఖర్చులు అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువలో ఉండాలి. ఓకే, నువ్వు ఫస్ట్ నుంచి చేస్తా అంటే అది కమర్షియల్ లెవెల్ లో పెద్దగా పెట్టుకుంటే పర్లేదు, వెల్ అండ్ గుడ్. నువ్వు ఒక 2 యూనిట్ 1 యూనిట్ చేసుకుంటే బదులు ఏమైందంటే ఎక్కడైనా కోళ్ల ఫారం ఏమంటే దాన్ని మాడిఫై చేసుకోవడం చాలా తక్కువ ఖర్చులు వెళ్ళిపోయింది. ఓకే, సో మీరు చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పింది ఏంటంటే, ప్రీవియస్ గా ఎవరైతే స్టార్ట్ చేశారో కోళ్ల ఫామ్ ని, దాన్ని మీరు తీసుకొని చేసుకుంటే అది చాలా కొద్దిగా బెటర్ గా ఉంటది. లేదంటే మళ్ళీ మనం ఫౌండేషన్ నుంచి మళ్ళీ పైదాకా రేకులు, షెడ్లు ఇవన్నీ ఇవ్వాలంటే నీకు ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. ఓకే, మనం ఫస్ట్ యానిమల్ పైన కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీనిపైన కూడా, ఇప్పుడు యానిమల్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు కాకపోయినా ఎల్లుండి వచ్చింది. దీనిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా టైం పట్టింది మన ఇన్వెస్ట్మెంట్ రావడానికి. ఎందుకంటే ఇది స్టార్టింగ్ లోనే ఎక్కువ పెడతాం అండ్ లాంగ్ టైం వరకు ఇలా ఉంటుంది కాబట్టి అట్లా దానికోసం మన దగ్గర ఎప్పుడు పెద్ద లాంగ్ కమర్షియల్ కేసు వెళ్తామో అప్పుడు మన ఓన్ ల్యాండ్, మన ఓన్ ఇవన్నీ ఎట్లా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఏందనేది అప్పుడు మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం తక్కువ ఖర్చులు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏదైనా కోళ్ల ఫారం చూసుకొని దాన్ని తక్కువ కన్స్ట్రక్షన్ చేసుకోవడం బెటర్. మేనేజ్మెంట్ అన్నారు కదా, మేనేజ్మెంట్ లో ఒక పార్ట్ ఈస్ క్లీన్ చేయాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఏ ఇంటర్వెల్స్ లో చేయాలంటారు? మార్నింగ్, ఈవినింగ్, డైలీ అంటారా సార్? డైలీ షూర్ గా. ఎందుకంటే ఇప్పుడు ఇగో ఒక ఎగ్జాంపుల్, అక్కడెక్కడ షెట్ ఉంది అంటే అక్కడక్కడ మోషన్ పోయింది ఉంది కదా, దాని దగ్గర పనుకుంటా ఉంటాయి కదా, ఆ షిట్ అనేది దీనికి అంటుకొని స్కిన్ డిజీస్ రావటం కానీ, ఒక ఎలర్జీస్ రావటం కానీ, దానికి హెల్త్ ఇష్యూస్ కాంప్లికేటెడ్ అవుతూ ఉంటాయి. మనం క్లీనింగ్ లేకపోతే కాంప్లికేట్స్ వస్తా ఉంటాయి. ఓకే, క్లీనింగ్ అనేది డైలీ 2 times వాష్ చేయాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 2, అంటే ఈ వెదర్ కి తగ్గట్టుగా మనం కూడా పోవాలి. బాగా చల్లగా ఉందనుకో, వెదర్ బాగా కూల్ గా ఉందంటే 1 time ఇనఫ్. ఓకే, ఒకసారి వాష్ చేసుకోవడానికి ఇనఫ్ సరిపోతుంది. లేదంటే 2 times. ఓకే, ఎప్పుడు ఇక్కడ కూడా బాగా చల్లగా ఉండాలి. ఈ షీల్డ్ ఏంటి సార్? షీల్డ్ ఉన్నాయి షీల్డ్స్ అనేవి. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఫెరాన్ అంటారు. ఓకే, ఫెరాన్ కేజ్. ఓకే, ఫెరాన్ పిగ్లెట్స్ కేజ్ అంటే ఇది స్ట్రక్చర్ ఏదైతే ఉందో డెలివరీ అయ్యేటప్పుడు దానికి పెయిన్స్ ఉంటాయి. ఓకే,
పెయిన్స్ ఆ డెలివరీ పెయిన్ ఏదంటే పిగ్లెట్స్ ఏదంటే డెలివరీ కాగానే అటు ఇటు దాని కిందకి రావటం కానీ ఈ పనుకునే గ్యాప్ లో దాని కిందకు వచ్చేస్తాయి. ఓకే. పాలు తాగే మూమెంట్ లో ఉండటం వల్ల ఇప్పుడు అట్లా పనుకుంది అనుకో డైరెక్ట్ పనుకోలేదు. దాన్ని ఫస్ట్ ప్లేస్ చూసుకొని అది చిన్న స్లోగా పనుకునేది. అప్పుడు అనేది పిగ్లెట్స్ అనేది పక్క జరుగుతాయి. ఇప్పుడు అది ఫీడ్ టేకింగ్ అంటే పాలిచ్చే మూమెంట్ లో లేదు, అది పిల్లలు అనేది ఆటోమేటిక్ పక్కకు వచ్చేసినాయి. ఓకే అట్లా. సో ఆ పంది అనేది స్లోగా కదలడం కోసం లేదా స్లోగా పడుకోవడం ఓన్లీ ఒక 3 days కొరకే. డెలివరీ అయిపోయిన తర్వాత దాని పెయిన్స్ ఇవన్నీ మొత్తం ఆటోమేటిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు షిఫ్ట్ అవుతాయి. ఓకే. ఫస్ట్ ఇనిషియల్ డేస్ వరకు మాత్రం అంటే ఒక 3 days ఉంటది. ఇదే ఈ బేబీస్ కూడా రీసెంట్ గా పుట్టాయంటారా? 3 days బ్యాక్ అంటే ఈ రోజు సెకండ్ డేనా అంటే డెలివరీ అంటే నైట్ మిడ్ నైట్ అయింది. కన్సిడర్ చేస్తే 2 days అవుతాయి. సెకండ్ డే. అందుకే ఇది ప్రీ కేజ్ లో ఉంది. మనకి పందులు అనేవి మోస్ట్లీ తిరుగుతూ ఉంటాయి, వాటర్ లో నానుతా ఉంటాయి. మీరు ఏదైతే ఇక్కడ కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తున్నారో అది సరిపోతుంది అంటారు? మళ్ళీ వాటికి నానడానికి పాండ్ గానీ పంపులు పెట్టి వాటర్ గానీ వాష్ చేసేటప్పుడు దానికి కాలి కుర్తలు అవి తీర్చుకోవాలంటే ఉంటాయి. ఇవి ఒక్కోసారి ఏం చేస్తా ఉంటాయి అంటే దానికి పళ్ళు టీత్ జలబుట్టినప్పుడు ఆ ట్యాప్స్ ని కొరకటం గానీ ఆ ట్యాప్ ని కట్ చేసేసి అంటే బయటకి వేసేసింది. ఓకే, ఆ వాటర్ తోటి దాన్ని అక్కడ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అదో డబుల్ పని. సో బయట పందులు నేచురల్ అలా ఏం అక్కర్లేదు అంటారు, వాటర్ కూడా నానబెట్టాల్సిన అవసరం లేదు. ఈ కూల్ ఎఫెక్ట్ అనేది సరిపోతుంది. ఓకే, నైస్. మనం కన్స్ట్రక్షన్ లో చూసాం కదా, ఇప్పుడు మనం వీటిని ఎలా సేల్ చేయాలి, మెడికేషన్ ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. సార్, ఇందాక కూడా మనం ఇనీషియల్ గా ఎలా స్టార్ట్ చేయాలి వితౌట్ మోస్ట్ లాసెస్ అని మాట్లాడుకున్నాం కదా, అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫీడ్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి? అది ఫీడ్ అంటే ఇప్పుడు సపోజ్ అంటే చాలా మంది ఏంటంటే వేస్టేజ్ చేస్తా ఉంటారు. అవునవును. ఓకే, వేస్టేజ్ ఏంటంటే హోటల్ వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, అది నాటు పందులకి వీటికి వాటికి తిని డైజెస్ట్ ఇమ్యూనిటీ పవర్ దానికి ఎక్కువ ఉంటది. ఓకే, దానికి డిజీజ్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, అందువల్ల ఏంటంటే నాటు పందులకి అది ఏది తిన్నా సరే అది డైజెస్ట్ అయిపోతుంది. తెల్ల పందులు సార్, ఈ తెల్ల పందులకి ఏంటంటే ఇప్పుడు మనం ఓన్లీ అంటే డ్రై ఫీడ్ అంటే మొక్కజొన్న, సోయా, నూక, తవుడు ఇవన్నీ ఇదొక టైపు, ఇది ఒక ఓన్ ఫార్మ్ అనమాట, అంటే సొంతగా మనం తయారు చేసుకునేది. ఇంకో టైప్ ఏంటంటే కంపెనీ ఫీడ్. ఓకే, నేను ఏంటంటే కంపెనీ ఫీడే వాడతాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ నాకు బండి రావడం లేట్ అవుతున్నా లేదంటే ఎమర్జెన్సీ పర్పస్ కోసం నేను సొంతగా అంటే మొక్కజొన్న మిషన్ తో వేసుకొని సోయా ఇవన్నీ మిక్స్ చేసుకొని వేస్తా ఉంటాను. మొక్కజొన్న మొక్కలు అంటున్నారా? గడ్డి మొక్కజొన్న. ఓకే, విత్తనాలు అంటే గడ్డి కూడా వేస్తుంటారు కదా సార్? అంటే న్యూట్రిషన్ కి కమర్షియల్ లో పనికిరావు అన్నట్టు. ఓకే, కమర్షియల్ అయితే అవి పనికిరావు. అవన్నీ ఫార్మర్స్ అన్ని వేస్ట్. లోకల్ గా అయితే అవి యూజ్ చేయొచ్చు అంటారు కానీ, బట్ కమర్షియల్లీ అయితే అవి పనికిరావు. చాలా మంది ఏంటంటే కూరగాయలు కూడా పెడతారు. అవునవును, పెడతారు. ఓకే, కూరగాయలు పెట్టినా కూడా దానికి సరైన న్యూట్రిషన్ దొరకదు. ఓకే, నేను కూడా అప్పుడప్పుడు మాకు ఎవరైనా ఫార్మర్స్ వచ్చి ఇస్తా ఉన్నా కానీ నేను ఏంటంటే ఓన్లీ స్నాక్స్ పర్పస్ గా ఇస్తాను. ఓకే, 4 o'clock 3 o'clock మధ్యలో స్నాక్స్ లాగా ఇస్తా. ఎంత తిన్నా గానీ బాడీ రాదు. ఓన్లీ దాని కడుపు నిండిది కానీ తప్పితే బాడీ ఎటువంటి. కమర్షియల్ గా అయితే మీరేం పెడుతున్నారు? కమర్షియల్ అంటే కంపెనీ ఫీడే వాడతాను. పశుపతి ఇక్కడ నేను లోకల్ లో డీలర్ ని 350 kilometers రేడియేషన్ లో నేను ఇక్కడ డీలర్ అన్నట్టు. ఓకే, పశుపతి కంపెనీ. అది దానికి 5 types ఆఫ్ ఫీడ్ ఉంటది. ఓకే, చిన్న పిల్లలకు ఒక మేధాన్ని స్టార్టర్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా పెద్దగా దానికి గ్రోయర్ అంటారు. దాని తర్వాత ఇంకా మళ్ళీ మనం ఒక ఇనిషియల్ అంటే కటింగ్ కి వెళ్తున్నామా అనేది కటింగ్ వెళ్ళే పని అయితే ఫినిషర్ అని ఉంటుంది. ఒకవేళ పిగ్ ప్రెగ్నెంట్ అయితే గ్యాస్ స్టేషన్ అదొకటి వాడతాము. దాని తర్వాత డెలివరీ అయిన తర్వాత మళ్ళీ లాక్టేషన్ వాడతాం. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే 5 రకాల మేత మన దగ్గర ఉంటుంది. 5 types ఉంటాయి. లాక్టేషన్ అంటే మదర్ అంటే పిల్లలు అంటే డెలివరీ అయిన తర్వాత ఇచ్చేది. అది కూడా అన్ని రోజులు ఇవ్వం, ఒక 10-15 days ఇచ్చేస్తాం అనమాట. ఎందుకంటే దీంట్లో అంటే పాలు రావడానికి ఎక్కువ, తల్లికి పాలు ఎక్కువ పట్టడానికి అంటే మనకి దగ్గర చిన్నపిల్లలు ఎక్కువ అంటే ఎక్కువ పిల్లలు పెడతా ఉంటారు కదా. దానివల్ల సార్ పాలు తాగేది ఒక బేబీ 2 months అన్ని రోజులు ఉండదు. నేను 21 days నుంచి 35 days ఉంచుతాను తల్లి దగ్గర. తర్వాత సెపరేట్ చేసి మనం కమర్షియల్ లెవెల్ లో ఉంటాం కాబట్టి ఎక్కువ రోజులు దాని దగ్గర ఉంటే ఏంటంటే మనకి టైం లాస్ అవుతా ఉంటుంది. ఓకే, అందువల్ల 21 days నుంచి నాకు బాడీ వెయిట్ 9 to 10 kgs బాడీ వెయిట్ వచ్చేదాకా తల్లి దగ్గరే ఉంచుతాను. ఓకే, ఇది ఫస్ట్ 15 days పేరెంట్ కి ఇవ్వాలి. దీని తర్వాత ఇది చిన్న పిల్లలది స్టార్టర్. ఇది ఓకే, 21 days నుంచి 71 days దాకా పెట్టేది పిల్లలకి. అంటే పాలు తాగడం అయిపోయిన తరువాత నేను ఇనిషియల్ గా 10 days నుంచే స్లోగా లైట్ గా ఫీడ్ ఇస్తా, లైట్ గా ఇస్తాను. చిన్న రూమ్ లో ఉన్నాయి కదా, చిన్న రూమ్ లో లైట్ గా ఎట్లా గుప్పెడితో వేసేస్తా ఉంటే లిక్ చేస్తా ఉంటాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను వాటి. ఓకే, దీని తర్వాత ఫినిషర్ అంటే ఏదైతే కటింగ్ కి నేను పంపిస్తా ఉంటాను మాలో. ఓకే, కటింగ్ చేసేది ఇది ఫినిషర్. కటింగ్ చేయించి ఎన్ని రోజుల ముందు నుంచి ఇవ్వాలంటారు ఇవి? అంటే ఇప్పుడు
ఒక్కొక్క 1 మంత్ కి ఒక టైప్ పెడతాను, 2 మంత్స్ కి ఒక టైప్ పెడతాను, 3 మంత్స్ కి ఒకటి, 4 మంత్స్ కి ఒకటి, అట్లా ఫస్ట్ వచ్చేసేమో దీనికి స్టార్టర్ పెడతాను, దాని తర్వాత గ్రోయర్ పెడతాను, దాని తర్వాత ఇది గ్రోయర్ తర్వాత ఇది పెడతారు. గ్రోయర్ తర్వాత ఇది అంటే 30 కేజెస్ వచ్చిన తర్వాత ఎందుకు సార్ ఇది ఓన్లీ కటింగ్ టైం లోనే ఎందుకని అలా స్పెసిఫిక్ బాగా అంటే కొద్దిగా ఖర్చు కూడా కొద్ది తక్కువ అయింది, కాకపోతే దానికి ఎంత న్యూట్రిషన్ కావాలి, ఎంత ఫ్యాట్ కావాలి అని దీంట్లో బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా కొద్ది మనం దాని బాడీ తగ్గట్టుగా బ్యాలెన్స్ చేసుకుంటా ఉండాలి. ఓకే, ఇది గ్యాస్ అంటే ఇవి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నేను వాడేది. ప్రెగ్నెంట్ గా ఉండేటప్పుడు 3 మంత్స్ నేను వాడతాను, గెస్టేషన్ పీరియడ్ లో ఇది వాడతాను. ఇది గ్రోయర్. అన్ని సిమిలర్ గానే ఉంటాయి, సైజ్ అంత ఒకటే, చూడడానికి లోపల డిఫరెంట్ మినరల్ కాంపోజిషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇదేంటి సార్? గ్రోయర్. సార్ మెడికేషన్ అనేది చాలా అంటారు మెయిన్ రోల్ సార్. నేను మీ రీల్స్ కూడా చూసే నేను అడుగుదామని అనుకున్నాను. అంటే అది చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్. అవును, చాలా పెద్ద. మనం నేనేం డాక్టర్ని కాదు, కాకపోతే అంటే ఉన్న దాంట్లోనే చెప్పగలుగుతాను, ఇది ఎటువంటి డిసైన్ చెప్పగలుగుతాను. ఇక్కడ ఇన్ని చాలా మెడిసిన్స్ ఉంటాయి, దాని గురించి ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. బట్ బేసిక్ గా ఉండాల్సినవి కరెక్ట్ గా డాక్టర్ అనే టైంలో ఒక చిన్న రైతు బేసిక్ గా ఉంచుకోవాల్సినవి ఏంటి, ఏం రోగాలు? మెయిన్ గా ఏ ఫార్మల్స్ అయినా సరే మనం ఉంచుకోవాల్సిన ఫస్ట్ టెంపరేచర్ ఒకటి, థర్మామీటర్ చెక్ చేసుకునేది ఒక టెంపరేచర్ ఇది ఒకటి ఉంచుకోవాలి ఫామ్ లో కంపల్సరీగా. ఓకే, దాని తర్వాత ఇది ఒక జిట్. ఓకే, ఇది కూడా ఒక మనం ఫామ్ లో ఉంచుకోవాలి. దేనికి సరే జిట్? ఈ జిట్ అనేది అన్ని బాడీస్ కి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తా ఉంటాం. ఓకే, అన్ని బాడీస్ కి యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఇది ఇంజెక్షన్ ఇస్తే ఏమైందంటే అపోజిట్ డైరెక్షన్ లో పనిచేసింది. ఓకే, ఆ డ్రగ్ దానికి బాడీకి పడలేదంటే దానికి అపోజిట్ ఇది. ఒక పడలేదంటే అది ఇంకా సఫర్ అవ్వకుండా దాన్ని క్యూర్ చేస్తా అప్పుడే ఇమ్మీడియట్లీ. ఓకే, ఇది చాలా యూజ్ అయింది. ఇది మనం ఇనిషియల్ అంటే చాలా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఏ ఇంజెక్షన్ ఇచ్చే తెలియదు కాబట్టి ఒకవేళ దానికి బాడీకి పడుతుందా లేదా, ఒకవేళ ఇనిషియల్ ఇది చచ్చిపోయే మూమెంట్ లో కూడా ఉన్నప్పుడు ఏంటంటే ఒకవేళ ఇమీడియట్లీ ఇది మనం చేయగలిగితే మనం యానిమల్ అనేది కాపాడుకోగలుగుతాం. ఇంకోటి ఇది స్ప్రే అన్నమాట. మామూలుగా యానిమల్స్ ఊండ్స్ కొట్టుకోవటం కానీ, తోకలు కట్ చేసుకోవటం కానీ, ఈ స్ప్రేలు మనకి షెడ్ లో కామన్ గా ఉండాలన్నమాట. ఇది ఒక టైప్ ఉంటుంది, ఇది ఒక టైప్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇది కూడా యాంటీబయాటిక్ లాగా పనిచేసింది. డిఫరెంట్ ఉంటాయి అనమాట మన దగ్గర. ఓకే, అండ్ ఇంకోటి సార్, మీరు ఇల్లు ఒక చిన్న బేబీకి ఇంజెక్షన్ అనేది తప్పుగా ఇవ్వడం వల్ల అది ఉబ్బిపోయింది, దానికి కూడా జట్టే వాడారా మీరు? ఉబ్బిపోయిందంటే అది ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏదంటే కదిలింది బాగా ఉబ్బిపోయినప్పుడు ఏమైందంటే ఒక జెండు మామ లాగా టైప్ ఉంటది, అది మనం పూస్తే ఏమైందంటే విత్ ఇన్ 2 or 3 days లో మనకి తగ్గిపోయింది అన్న. ఓకే, ఇగో ఇట్లా. ఓకే, ఇది ఒక జెండు మామ లిక్విడ్ ఫామ్ లో ఉంటది, అంటే పేస్ట్ లాగా ఉంటది. దీన్ని కనుక మనం అప్లై చేస్తే స్వెల్లింగ్ అనేది తగ్గిపోయింది. గా ఉంచుకోవాల్సింది ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐరన్ గురించి చాలా మందికి తెలియదు. చిన్నపిల్లలకి ఇస్తాం అనమాట. ఇది కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది చిన్నపిల్లలకి. మామూలుగా మనం పుట్టిన హ్యూమన్స్ కూడా, చిన్నపిల్లలకు కూడా, బేబీస్ కూడా ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటికి కూడా అంతే అన్నట్టు. ఐరన్ మనం కనుక ఇవ్వకపోతే ఏమైందంటే దాని గ్రోత్ అనేది చాలా స్లో అయింది. ఓకే, ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇస్తే ఏమైందంటే బూస్ట్ అలా దానికి పనిచేసి గ్రోత్ అవ్వడానికి, ఫీడ్ టేకింగ్ అని చాలా ఇంపార్టెంట్. ఇది డిగ్రీలో ఈ ఐరన్ ఇంజెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐరన్ అయినా సార్, లేకపోతే అంటే మనకి మైక్రో అండ్ మ్యాక్రో రెండు ఉంటాయి కదా, మైక్రో న్యూట్రియన్స్ కోసం సపరేట్ గా ఏం తీసుకోవాలంటారా? అవసరం లేదు. ఇది ఓన్లీ మన పిగ్లెట్స్ కి ఫస్ట్ 3 days కి ఒకసారి, దాని తర్వాత 13 days కి ఒకసారి, లాస్ట్ 30 days కి ఒకసారి ఒక 3 times యూజ్ చేస్తే పిగ్లెట్ అనేది చాలా స్పీడ్ గా గ్రోత్ అవుతుంది. ఓకే, ఇది చేసుకోకుండా ఉన్నామంటే ఇంకా చాలా టైం పట్టింది. అవును. ఓకే, మెడికేషన్ తో పాటు సార్ ఇంకోటి డీవార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైవ్ స్టాక్ లో ఏది యానిమల్ కైనా సరే డీవార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డీవార్మింగ్ అంటే కమర్షియల్ లెవెల్లో 3 months కి ఒకసారి అయితే సరిపోయింది. కానీ అంటే మేము ప్రాపర్ గా కంపెనీ ఫీడ్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు 3 months కే సరిపోయింది. కానీ ఎవ్రీ 1 month కి డీవార్మింగ్ చేసుకుంటే ఏమైందంటే అది కూడా ఒకటే కంపెనీ వాడకూడదు, డీవార్మింగ్ మార్చాలి. ఈ సపోజ్ ఒకసారి ఈ కంపెనీ వాడామంటే నెక్స్ట్ టైం ఇంకో కంపెనీ వాడాలి, మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఒక కంపెనీ వాడాలి. మళ్ళీ ఇందులో డీవార్మింగ్ ప్రెగ్నెంట్ కి అయితే సపరేట్ గా ఉంటుంది. మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాలంటే ప్రెగ్నెంట్ ఫెయిల్ అది అబార్షన్ అయిపోయే అవకాశం చాలా ఉంటది అనమాట. అబార్షన్ అట్లా ఈ డీవార్మింగ్ కూడా టైప్స్ ఆఫ్ డీవార్మింగ్స్ ఉంటాయి. ఓకే, పిగ్లెట్స్ కూడా మనం పర్ఫెక్ట్ చేసుకోవాలి. ఓకే, కంపల్సరీ చేసుకోవాలి. అది గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి చిన్న ఏదైనా డిసీజ్ బోజెస్ కూడా రాకుండా ఉండడానికి కూడా. ఓకే, అది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలంటారు? మెచ్యూర్డ్ స్టేజ్ నుంచి, చిన్నపిల్ల నుంచి అన్నారు కదా? నేను 10 days నుంచి స్టార్ట్ చేస్తాను. చిన్నపిల్ల నుంచి
చిన్నపిల్లలు అంటే ఇది పాలు తాగి ఎక్కువ ఉంటాయి కాబట్టి అవును. మందం చేస్తుంది కాబట్టి మోషన్ ఫ్రీగా అవ్వడానికి డివార్మింగ్. అది ఎంతవరకు మన దగ్గర ఎంత కాలం ఉంటుందో ఆ ప్రతి 3 months కి ఇస్తూనే ఉండాల్సిందే. నేనైతే ఎవ్రీ 1 month కి ఇస్తాను. మీరైతే ఎవరి మందికి ఎవ్రీ మంత్ 1 ఇస్తాను. ఈ రోజు సపోజ్ ఈ రోజు డివార్మింగ్ చేసుకున్నా అంటే అది కొద్దిగా వీక్ అయింది కాబట్టి నెక్స్ట్ 2 days మాత్రం లివర్ టానిక్ ఇచ్చుకోవాలి. ఓకే. అది కొద్దిగా బూస్ట్ అలా పనిచేసిద్ది. ఓకే, ఇది ఒకటి. లివర్ టానిక్ ఏంటి సార్? అంటే లివర్ టానిక్ మనం పిక్ ఏమైందంటే లివర్ ఇది వీక్ అయిపోతుంది కదా. ఇప్పుడు సపోజ్ ఈ రోజు స్ట్రెంత్ కోసం ఫీడ్ టేకింగ్ ఎక్కువ తీసుకోవడం కానీ ఒక బూస్ట్ అలా పనిచేసిద్ది అన్నట్టు. ఓకే, ఫీడ్ లైన్ ఇచ్చుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఫీడ్ గురించి కవర్ చేసాం, మెడికేషన్ గురించి కవర్ చేసాం, షెల్టర్ గురించి కవర్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ సార్. నేను ఇది కూడా బేసిక్ ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అడగబోతున్నాను. బేసిక్ వాళ్ళు లోకల్ గా అమ్ముకునేటైతే ఒకటి, లేదా బయట స్టేట్ కి అమ్ముకునేదైతే ఒకటి, రెండు డిఫరెన్స్ ఏంటి సార్? ఇక్కడ లోకల్ లో అమ్మాలంటేనేమో మన ఇవి వచ్చేసి కమర్షియల్ వచ్చేసరికి చాలా తక్కువ. కమర్షియల్ కి వచ్చేసరికి అంటే ఇవి తినాలు కన్జ్యూమ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. ఇక్కడ మన తెలుగు స్టేట్స్ వచ్చినా కానీ ఇక్కడ కర్ణాటక కానీ చెన్నై కానీ కేరళ కానీ మనకి కన్జ్యూమ్ చేసే చాలా తక్కువ. ఓకే, ఏ కాడికి ఇల్లు నాటు పందులు ఇవన్నీ అవి తింటా ఉంటారు. దాని బదులు అంటే మనకి ఇక్కడ ఈ బ్రీడ్స్ వచ్చేసి మనకి నాగాలాండ్, అస్సాం, మిజోరాము, సిక్కిం ఇటు సైడ్ ఇవి ఎక్కువ పోతా ఉంటాయి. 7 sisters ఉంటాయి కదా సార్? 7 sisters అక్కడ అన్నట్టు. వాళ్ళు ఏంటంటే కన్జ్యూమ్ ఎక్కువ చేస్తారు. 90 పాపులేషన్ లో 90% వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. మనకి కన్జ్యూమ్ చేసి చాలా తక్కువ. అంత హోల్ ఇండియా చూసుకుంటే ఒక 1% 2% వరకే మనం పిగ్ ని తింటాం. మనం హోటల్స్ లోకి వెళ్ళినా చికెన్, ఫిష్, ప్రాన్స్ అక్కడ అట్లా ఏముండదు అనమాట. 90% పాపులేషన్ లో కన్జ్యూమ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా సరే మనం అక్కడ అమ్ముకోగలిగితేనే చాలా బెటర్. అందుకే అంటే కమర్షియల్ కొద్దిగా మనం ఎక్కువ యానిమల్స్ కనుక మనం చూసుకోగలిగితే ఈజీ ఉంటది. ట్రాన్స్పోర్ట్ గానీ మనకి అమౌంట్ గానీ రావడానికి చాలా బాగుంటుంది. ఓకే సార్, అయితే ఎవరైతే మార్కెటింగ్ కి డిఫికల్ట్ అయినా అంటే ప్రొడక్షన్ కోసం పెంచుతున్నారు, మార్కెటింగ్ కి చెయ్యాలి రావట్లేదు అనుకోండి, వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా లేకపోతే మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? రెండు చేద్దాం. నా వల్ల అయితే నేను చేసేయగలుగుతాను. ఓకే, ఇన్ కేస్ అతనికి అమ్ముకోలేకపోతున్నా అంటే ఓన్లీ డ్రై ఫీడ్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను. నేను హోటల్ వేస్టేజ్ పెట్టే వాళ్ళకి కాదు, డ్రై ఫీడ్ పెట్టే కంపెనీ ఫీడ్ ఎవరైతే వాడతారో వాళ్ళకి నా సహకారం ఉంటుంది, ఎప్పుడైనా సహకారం ఉంటుంది. ఇన్ కేస్ నేను తీసుకోవడం కానీ లేదంటే నేను అమ్మిపోయడం కానీ లేదంటే నేను చేస్తాను. ఓకే, ఇది 10 ఉన్నాయి, 20 ఉన్నాయి, 30 ఉన్నాయి, ఏదైనా సరే. ఓకే, సో వేస్ట్ ఏమి కాకుండా మంచి ఫీడ్ పెట్టి మంచి మేనేజ్మెంట్ చేసే వాళ్ళు ఉంటే సార్ కెన్ హెల్ప్. బట్ లోకల్ గా వేస్ట్ ని ఫీడ్ చేసే అయితే మీరు లోకల్ గానే మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది, అంతే కదా సార్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐ హోప్ ఈ వీడియో పందుల పెంపకం, వాటి ఫుడ్, వాటి షెల్టర్, వాటి మెడికేషన్ అనే డీటెయిల్ గా మీకు నచ్చే ఉంటాయి. అశోక్ సార్ దగ్గర మీరు ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. ఆ ట్రైనింగ్ డీటెయిల్స్, ఈ ప్రొడక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది అనే డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. స్క్రీన్ మీద కూడా ప్రొజెక్ట్ చేస్తాను అండ్ కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను, అవి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యు ఆల్ హ్యాపీ గార్డెనింగ్.